ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. సార్ ఇటువంటి క్లైమేట్లో మీరు ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ తీసుకొచ్చారు? అప్పుడు ఎలాంటి పరిస్థితి ఉంటుంది? నేను షిలాంగ్లో ఏఎస్పీగా చేయడం జరిగింది. ఆ తర్వాత అడిషనల్ ఎస్పీ నాకు ప్రమోషన్ వచ్చిన వెంటనే నన్ను అక్కడి నుంచి గారోస్ డామినెంట్గా ఉన్నటువంటి గారో హిల్స్లో అడిషనల్ ఎస్పీగా వేశారు జిల్లాలో. అక్కడ ఏంటంటే మిలిటెన్సీ చాలా ప్రభావం చాలా విపరీతంగా ఉంది అక్కడ. గారో మిలిటెన్సీ ప్రాబ్లం అక్కడ గారో హిల్స్లో. అయితే మనం వెళ్ళింది అక్కడ ఎస్ వీ విల్ ఎన్ఫోర్స్ లా. నువ్వు మిలిటెంట్వి, నీకేమైనా గ్రీవియన్సెస్ ఉంటే గవర్నమెంట్తో వచ్చి కూర్చొని డిస్కస్ చేయి, నెగోషియేట్ చేయి, ఐ హ్యావ్ నో ప్రాబ్లం. నువ్వు గన్ తీసుకొని కిడ్నాప్ చేయటం, కిల్లింగ్ చేయటం ఇలాంటివి చేస్తే యూనిఫామ్ వేసుకున్నాను, ఐ విల్ ఎన్ఫోర్స్ ద లా, ఐఎమ్ హియర్ టు ఫైట్ అన్నది మొదలైందనమాట. అక్కడి నుంచి ద రియల్ పోలీసింగ్ అన్నది రియల్గా మొదలైంది మాత్రం అక్కడ. దెర్ ఇస్ నో లుకింగ్ బ్యాక్ అండి అస్సలు. తర్వాత అక్కడే జిల్లా ఎస్పీ కావటం గారో హిల్స్లో. ఓకే. అయితే వాళ్ళు ఏమంటారంటే అక్కడ గారో మిలిటెంట్ గ్రూప్ ఒకటి ఉంది. వాళ్ళు ఏమన్నారంటే ఈ జిల్లాలో ఈ టౌన్ మొత్తం ఇది లిబరేట్ అయిపోయింది, మా కంట్రోల్లో ఉన్నది అని వాళ్ళు డిక్లేర్ చేశారు. ఏ డిస్ట్రిక్ట్ అండి అది విలియం నగర్ జిల్లా అని. ఓకే. అది నేను 98-99 అక్కడ మేఘాలయ. ఓకే. మేఘాలయ విలియం నగర్ జిల్లాలో వాళ్ళు డిక్లేర్ చేశారు ఇక్కడికి ఎవరు రావడానికి వీల్లేదు. పోలీసులు రావచ్చు కానీ వాళ్ళు పర్మిషన్ తీసుకొని రావాలి, పోలీసులు రావచ్చు కానీ వాళ్ళు వెపన్ తీసుకురాకూడదు. వాళ్ళ కండిషన్స్ అలా ఉన్నాయి. మరి ఆ జిల్లాకి నేను ఎస్పీగా ఉండి మరి స్టార్స్ పెట్టుకొని ఐపీఎస్ పెట్టుకొని సగం భాగం నేను వెళ్ళాలంటే పర్మిషన్ తీసుకోవాలంటే నేను జాబ్ అನ್ನು వదిలేసి వెళ్ళాలి, లేకపోతే వాళ్ళ నుంచి అక్కడ తరవేయాలి. నేను జాబ్ అయితే వదలను, ఎందుకంటే ఐఎమ్ ఆన్ ద రైట్ సైడ్ ఆఫ్ లా, ఐఎమ్ దేర్ టు ఎన్ఫోర్స్ ద లా. యూ ఆర్ ఎ క్రిమినల్, యూ హ్యావ్ నో లెజిటిమసీ. మాకు లెజిటిమసీ మనకి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా హ్యాస్ గివెన్ మీ దిస్ అథారిటీ. ద స్టేట్ గవర్నమెంట్ ఆథరైజ్డ్ మీ టు బి ది ఎస్పీ ఆఫ్ ద డిస్ట్రిక్ట్. హూ ఆర్ యూ? యూ ఆర్ ఎ క్రిమినల్. దెన్ విల్ సీ దట్ ఐ ఆల్సో సీ అబ్సల్యూట్లీ. దట్ స్టార్ట్ అయింది. దెన్ ఐ పెనిట్రేటెడ్ ఇన్ టు దేర్. వాళ్ళు అనుకున్నట్టు వాళ్ళు లిబరేట్ అయినటువంటి టౌన్లో అది వెళ్ళాను. నా గన్మను నేను వెళ్ళాను. అది 29 జూలై 1998 వెళ్ళి అక్కడే ఉన్నాను ఉదయం నుంచి రాత్రి దాకా. కమ్ విల్ ఫైట్ సినిమాటిక్గా. బహుశా తెలుగు సినిమా, తమిళ సినిమా ఆ ప్రభావం యూనిఫామ్ వేసుకున్న తర్వాత ఉండుంటుందేమో. అంటే మీరు ఒక గన్మెన్తో వెళ్ళిపోయారు? ఇద్దరు గన్మెన్తో వాళ్ళు 15 మంది. దాంట్లో నాగాస్ ఉన్నారని తెలియదు నాకు అప్పుడు. ఓకే. నాగా మిలిటెంట్స్ వాళ్ళు ఒక స్పాట్ పెట్టారు అంటే వాళ్ళు జనరల్గా మిస్ అవ్వరండి. ఎందుకంటే వాళ్ళు 1948-49 నుంచి ఈ మిలిటెన్సీ దీంట్లో ఉన్నటువంటి హార్డ్ కోర్ వాళ్ళు, ఆరితేరి వాళ్ళు దీంట్లో ఉన్నారని తెలియదు మాకు. ఓకే. ఇన్సిడెంట్ అది సాయంత్రం సరే ఈవినింగ్ 6 అయిపోయింది. ఉదయం నుంచి అక్కడే కూర్చున్నాను. మీరు రాలేదు అని అక్కడ టీ తాగాను. మన బజార్లో టిపికల్ తెలుగు మూవీ ఉంటే చూసారు, అంకుశ లాంటిది. అలా ఊహించుకుని బహుశా అప్పుడే అంకుశ రిలీజ్ అయింది, చూసి వెళ్ళుంటాను. అది ఉందనుకుంటాను. అది చాలా ఇద్దరు గన్మెన్తో మీరు ఎలా ఫైట్ చేద్దాం వెళ్ళారనుకుంటే ఫూలిష్నెస్. అందుకంటే లేదు. నేను అది ఆ రోజు సాయంత్రం 5:45 వెనక్కి రావటం బయలుదేరాను అనమాట. ఇంకా మళ్ళీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్కి రావాలి అని. ఆ ఊరు దాటి బయటకు వచ్చాను. అంబుష్ జరిగింది నా మీద. అంబుష్ జరిగింది. అది సర్వైవ్ అవటం అన్నది అది మరి భగవతి ఇచ్చ. అది వాళ్ళు ఏంటంటే నేను ఒక అడవి మార్గం నుంచి రావాలి, దాదాపు ఒక 6 కిలోమీటర్స్. అది నేను ఏమనుకుంటే ఎందుకు ఇంత సైలెంట్గా ఉంది. జనరల్గా ఈవినింగ్ అయ్యేసరికి ట్రైబల్ సొసైటీలు ఏంటంటే ఇళ్ళకి రావటం, వాళ్ళంతా చాలా బబ్లింగ్ యాక్టివ్గా ఉంటుంది. యూత్ అంతా రోడ్డు పక్కన కూర్చొని మ్యూజిక్, వాళ్ళు చాలా మ్యూజిక్ లవర్స్. ఇలాంటివి ఇవేం టెల్టైల్ సైన్స్ లేవి, అంత క్వైట్గా ఎందుకుంది అనుకున్నాను నేను. ఏంటి ఇంత క్వైట్గా ఉండకూడదు ఈ టైంలో? ఎందుకంటే ఎవరు లేరు అక్కడ. ఆ రోడ్డు మొత్తం అది నేషనల్ హైవే 62. ఏమై ఉంటుంది, కారణం ఏమై ఉంటుంది అసలు? ఎందుకు? నేను నా గన్మెన్ ఏమో నా పక్కన కూర్చున్నాడు, ఒకటి నా వెనకాల కూర్చున్నాడు అనమాట. వెపన్స్ రెడీ చేసి పెట్టండి, కాక్ చేయండి. నా 6th సెన్స్ చెప్తుంది సంథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్. సంథింగ్ ఆ అనీజ్ ఫీలింగ్ వచ్చేస్తుందండి మీకు. అది డెడ్ సైలెన్స్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద జంగిల్. అది రిజర్వ్ ఫారెస్ట్ అది అని. సరే నెక్స్ట్ 200 మీటర్స్ అయిపోయింది. స్కూటర్స్ పార్క్ చేస్తున్నాయి అనమాట. స్కూటర్స్ ఉండవే ఇది. అప్పుడు టాక్టికల్గా నేను అక్కడ ఆపేసి వెనక్కి వచ్చేయాలి. ఫుల్ హెడెడ్నెస్, చాలా హాట్ హెడెడ్నెస్ అనమాట. నువ్వు రెడీగా ఉన్నావా? ఎస్ రెడీగా ఉన్నాను.
తను రెడీగా ఉన్నాడా? ఎస్, AK-47 ఉందన్నమాట. ఇద్దరు రెడీ, కాక్ చేశారనమాట. మొత్తం రెడీ చేసి ఓన్లీ యూ హ్యావ్ టు పుల్ ద ట్రిగర్, దట్స్ ఆల్. అదనమాట ఆ స్థితికి వచ్చేదనమాట. రెడీ టు ఫైర్ పొజిషన్లో ఇద్దరు ఉన్నారనమాట. నా గన్మెన్ వెనకాల కూర్చున్నాను, డ్రైవర్. నేనేం చేశానంటే టాక్టికల్ నా వెపన్ తీసుకొని నా టాక్టికల్ డ్రైవింగ్ అది కొంచెం అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా డ్రైవింగ్ అనేది కంపల్సరీ, స్పెషలైజ్డ్ డ్రైవింగ్ నేర్చుకుంటాం మేము. ఆ హిలీ ఎలా యాంబుష్లో ఉంటే అలా తప్పించుకోవాలి. ఓన్లీ ద డ్రైవర్ అలర్ట్గా ఉంటే యాంబుష్ నుంచి బయటపడగలరు, లేకపోతే కష్టం అండి. సో నేను ఆ ఉద్దేశంతో నేను డ్రైవింగ్ తీసుకుని నా పిస్టల్ అంతా నేను ఇక్కడే నా కాలు కింద దగ్గర పెట్టుకున్నాను. ఇట్స్ ఇన్ కాక్డ్ పొజిషన్. జస్ట్ ఇంకొక 100 meters వెళ్ళింది. అది రోడ్ కట్ ఉంటుందన్నమాట. మామూలుగా రోడ్ హిల్ని కట్ చేసి మధ్యలోంచి రోడ్డు వేశారు. ఆ చిన్న గుట్టలు అనమాట. అయితే ఆ గుట్ట నుంచి వచ్చిన వాటరు ఫ్లో అవ్వటానికి రోడ్డుకి నున్న గుట్టకి మధ్యలో ఒక నాలా ఉంటుంది, చిన్న కాలువ ఉంటుంది అనమాట. వర్షం నీరు రోడ్డు మీదకి రాకుండా ఉంటాయి. ప్రతి హిల్ స్టేషన్లో అది ఉంటుందండి ఆ ఫీచర్. అక్కడి నుంచి ఫైరింగ్ వచ్చింది నా టైర్స్ మీద, వెహికల్స్ టైర్స్. అది ఎప్పుడైతే ఆ కింద నుంచి వచ్చిందో నా 2 టైర్స్ బర్స్ట్ అయిపోయాయి నాకు తెలిసి. నేను అప్పటికే యాక్సిలేటర్ని దాదాపుగా 100లో ఉంది నా జిప్సీ. దెన్ నా ముందున్నటువంటి విండ్షీల్డ్ అలా డ్రాప్ అయిపోయింది, ముక్కలు అయిపోయింది. ఆ విండ్షీల్డ్లో నుంచి ఒక చిన్న గాజు పెంకొచ్చి ఇక్కడ గుచ్చుకుంది నాకు అనమాట. నేను చెప్పాను ఫైర్ అనే టైం కూడా నాకు లేదు. ఆ సెకండ్లో ఈ గన్మెన్ ఇద్దరు కూడా అలా ఫ్రీజ్ అయిపోయారు. వాళ్ళకి ఈ పుల్ చేయాలి అన్న థాట్ కూడా వాళ్ళకి రాలేదు. అలా యాంబుష్ అలా షాక్లోకి తీసుకెళ్తాను మిమ్మల్ని. మీరు ఆ రెస్పాన్స్ టైం మీకు 1 second 2 secondsలోనే మీరు రెస్పాండ్ అవ్వగలిగితే బతుకుతారు, లేకపోతే అవుట్, లేకపోతే అసలు రాలేరు. నేనే ఇంకా ఐ వెంట్ టు దట్, ఎస్ ఐఎమ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద యాంబుష్. ఆ 2 పక్కల నుంచి ఆ రోడ్ పక్కన ఉన్నటువంటి గుట్టల మీద నుంచి ఫైరింగ్. నాకు ఫ్లాష్ లైట్స్ కనిపిస్తూ ఉన్నాయి, ఫ్లాష్ లైట్స్ వస్తూ ఉన్నాయి అనమాట, కనిపిస్తున్నాయి నాకు. ఐఎమ్ ఇన్ ద మిడిల్, ఐఎమ్ గోయింగ్ టు అని ఇంకా వేరే థాట్ ఏం లేదు. జస్ట్ ప్రెస్ ద యాక్సిలేటర్ ఇన్ ద 4th gear. పాపం నా గన్ మ్యాన్కి ఆల్రెడీ బుల్లెట్స్ తగిలాయి. హీ ఫెల్ ఆన్ టు మై గేర్ రాడ్. ఈ సీట్కి మధ్యలో గేర్ రాడ్ ఉంటుంది, అది 4th gearలో ఉంది. టైర్లు పంక్చర్ అయిపోయాయి, ద ఫైర్ పంక్చర్ అయిపోయింది. నేను లక్కీగా 100 kilometers నియర్లీ ఆ స్పీడ్లో ఉండటం వల్ల దట్ ఇనీషియల్ ఇంపాక్ట్ అయినా సరే వాళ్ళు ఏం చేస్తారంటే యాంబుష్ని ఒక 15 meters ఇటుపక్క పెడతారు. ఆ 15 metersని దాటగలిగితే చాలు, ద సర్వైవల్ కొంచెం ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ఈ టైర్లు బర్స్ట్ అయినా సరే అంత స్పీడ్లో ఉండటం వల్ల, జిప్సీ లైట్ వెహికల్ అవ్వటం వల్ల, ఇది నేనేమనుకున్నానంటే అతను తోసేసి నేను గేర్ 1లోకి రావాలనుకున్నాను. పాప ఆల్రెడీ హీ ఫెల్ ఆన్ టు ద గేర్ రాడ్ అనమాట. ఇంకా దెర్ ఇస్ నో వే దట్ నేను పుష్ చేసి, అప్పటికి అది స్లో అయిపోతుంది అనమాట. టైర్స్ బర్స్ట్ అయిన తర్వాత దెన్ హోల్డ్ ఇట్ సో టైట్ దట్ ఇట్ విల్ నాట్ స్కిడ్ ఆఫ్ ద రోడ్. అక్కడ మెటల్ బ్రిడ్జ్ ఉంది, టు మై లక్. ఆ మెటల్ బ్రిడ్జ్ని దాటిన తర్వాత యూ టర్న్ వస్తుంది అనమాట. ఇది అక్కడ దాకా రోల్ అయ్యి వెహికల్ ఆగింది. అప్పటికి నేను యాంబుష్ నుంచి దాదాపుగా ఒక 20-30 meters అవే వెళ్ళిపోయాను అనమాట నా వెహికల్ అవుట్ సైడ్ది. ఈలోపు లక్కీ ఏంటంటే యాంబుష్ టీమ్కి నా జిప్సీకి మధ్య మెటల్ బ్రిడ్జ్ ఉంది కరెక్ట్గా. అందుకని వాళ్ళకి బహుశా వ్యూ దొరకుండదు.